హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో తమిళం చూడగానే మీకు టైటిల్ అర్థమైపోయి ఉంటుంది. సో వీడియో ఏంటంటే వాట్ ఈస్ ట్యాక్స్, ట్యాక్స్ అంటే ఏంటి. వీడియో అప్లోడ్ చేయగానే కొన్ని ఆప్షన్స్ ఇస్తుంది. అందులో సీ మోర్ దగ్గర టచ్ చేసామంటే యాడ్ ట్యాక్స్ అని చూపిస్తుంది. యాడ్ ట్యాక్స్ అంటే ఏంటి అనేవి యూట్యూబ్ బిగినర్స్కి చాలా వరకు తెలీదు. సో అవి ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఏం యాడ్ చేయాలి, ఏం యాడ్ చేస్తే మన వీడియోస్కి వ్యూస్ ఎక్కువ వస్తాయి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ముందు ట్యాగ్స్ అంటే ఏంటంటే మనం ఒక వీడియోని చేస్తున్నాం, ఆ వీడియో దేని గురించి ఫస్ట్ వన్, అండ్ సెకండ్ వన్ దీంట్లో ఏమేమి యూజ్ చేసాం, ఇది దేనికి సంబంధించింది, దీనివల్ల యూజ్ ఏంటి, ఇలాంటివి ట్యాగ్స్ అంటారు. సో ఇట్లాంటి ట్యాగ్స్ మనం వీడియోకి పెట్టడం వల్ల మనం పెట్టిన ట్యాగ్స్లో ఏదన్నా ఒక పర్సన్కి అవసరం వచ్చి యూట్యూబ్లో సెర్చ్ చేశారనుకోండి, ఎమ్మటే యూట్యూబ్ వాళ్ళు మన వీడియోని అక్కడ డిస్ప్లే చేస్తారు. సో మనకు అది యూజ్ అనిపించగానే మనలాంటి వీడియోస్ చాలా వస్తాయి, బట్ మనది వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ వాళ్ళు దాని గురించే అడిగితే మాత్రం ఖచ్చితంగా మన వీడియోని చూస్తారు కదా, దానివల్ల మనకు వ్యూస్ కౌంట్ అవుతాయి కదా. సో అది ట్యాగ్ అంటే అనమాట. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ట్యాగ్స్ ఎక్కడ తీసుకోవాలి. ఇప్పుడు 1 ట్యాగ్ అంటే చేస్తాం, 2 ట్యాగ్స్ అంటే చేస్తాం. ప్రతి వీడియోకి ట్యాగ్స్ని మనం చేయలేము కదా, 1, 2 కాదు, కొన్ని 5 to 10 వరకు ట్యాగ్స్ పెట్టామనుకోండి. ఎనీ వీడియోలో సెర్చ్ చేసేటప్పుడు ఒక్క వర్డ్, ఒక ఫుల్ వర్డ్, ఇప్పుడు నాది ట్యాగ్స్ అంటున్నాను కదా, సో ట్యాగ్స్ యాడ్ అయినా ట్యాగ్స్ అంటే ఏంటి అనేది సెర్చ్ చేయగానే నా వీడియోని వాళ్ళు డిస్ప్లే చేస్తారు. అట్లా మనకి కొన్ని వ్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అదనమాట ఇప్పుడు ట్యాగ్స్ అంటే. సో ఈ ట్యాగ్స్ని ఎక్కడి నుంచి తీసుకోవాలి, ట్యాగ్స్ కూడా ప్రీమియం చెల్లించాల్సిందా, అట్లాంటి చిన్న చిన్న డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను ఈ వీడియో. సో ట్యాగ్స్ అంటే తెలుసుకున్నాం కదా, మనం వీడియోలో ఉండే ఇంపార్టెంట్ థింగ్స్. సెకండ్ థింగ్ వచ్చేసి ట్యాగ్స్ని అన్ని వీడియోస్కి మనం ఎలా పెట్టాలి అంటే అట్లీస్ట్ 5 పెట్టమన్నారు కదా, 5 to 10 పెట్టాలి. సో మనకి వ్యూస్ రావడానికి అనమాట ఒక చిన్న టిప్. 5 to 10 అనేది మన ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు, బట్ ఒక చిన్న టిప్ లాగా ఇది వర్క్ అవుతుంది. ఓకే, ఇవి ఏ వీడియోలోకి తీసుకెళ్ళాలంటే గూగుల్లోకి వెళ్ళండి. ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళాక ర్యాప్ ట్యాగ్స్ అని ఉంటుంది. ర్యాప్ ట్యాగ్స్ అనే దాని మీద ర్యాప్ ట్యాగ్స్ అనే .com మీద క్లిక్ చేసామంటే ఆ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఆ వెబ్సైట్లో సెర్చ్ బార్ ఉంటుంది. ఫస్ట్ ఆ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవడంతో ఒకటేదో రెడ్ మార్క్లో చూపిస్తుంది, అది టచ్ చేయాలి, ఓపెన్ అవుతుంది. అక్కడ సెర్చ్ బార్ అనేది ఒకటి ఉంటుంది. మీరు తీసుకున్న వీడియోని ఆ నేమ్ మీరు డిస్క్రిప్షన్ ఇస్తారు కదా, అంటే టైటిల్ ఇస్తారు కదా, సో ఆ టైటిల్ని ఆ సెర్చ్ బార్ దగ్గర సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి గో అని ఉంటుంది, గో అని కొట్టేయండి. వన్స్ గో అని ఉంటుంది, సెర్చ్ అని ఉంటుంది. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను, అది కూడా మీకు అర్థం అవ్వాలనే. సో గో అని కొట్టగానే మనకి కొన్ని ర్యాపిడ్గా వచ్చేస్తాయి. కొన్ని ఎట్లా అంటే మనకి సంబంధించినవి కొన్ని ఉంటే కొంచెం అడ్జస్ట్ చేస్తూ, అంటే ఇప్పుడు ట్యాక్స్ గురించి కదా నేను చెప్తుంది, ఇంకోటి ఏదైనా చెప్తాను. మన ఊర్లో ఏదైనా ఒక చిన్న పండగ జరిగింది, ఆ పండగని మనం వీడియో తీసి పెట్టాం, అప్లోడ్ చేసాము. ఆ వీడియోకి మనం ట్యాక్స్ ఇవ్వాలంటే మా ఊర్లో జరిగిన పండగ, మేము తీసుకున్నవి అవి వస్తాయి. కానీ ఈ ర్యాప్ ట్యాగ్స్లో ఏం జరుగుతుందంటే కొన్ని ఎక్స్ట్రాస్ యాడ్ చేస్తారు వాళ్ళు. ఎలాగంటే నేను తీసుకున్నవి ఇవి మా ఊర్లో, అండ్ మా ఊర్లో ఇలా జరిగింది, మా ఊర్లో ఇంతమంది వచ్చారు, ఇలా జనాలు జరిగారని మనం ఫ్యూ ఇస్తే అది ఇంకో ఫ్యూ యాడ్ చేయడానికి ట్రై చేస్తుంది. దానివల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే మన వీడియోని ఎవరైనా సెర్చ్ చేసేటప్పుడు కొంచెం అది తగిలిందంటే ఎమ్మటే మన వీడియో వచ్చేస్తుంది. అదే మనకి బెనిఫిట్. దానివల్ల మనకి వ్యూస్ పెరుగుతాయి. మన వీడియో నచ్చారంటే లైక్ చేయొచ్చు, సబ్స్క్రైబ్ చేయొచ్చు అండ్ షేర్ కూడా చేయొచ్చు. సో ఇదన్నమాట ట్యాగ్స్ వల్ల యూజ్. సో మీకు అది డీటెయిల్గా నేను చూపిస్తాను, చూడండి. డోంట్ మిస్ అండ్ ఆల్సో స్కిప్ అస్సలు చేయొద్దు. నీట్గా అర్థం అవ్వాలంటే అసలు స్కిప్ చేయొద్దు. నేను ఆ స్క్రీన్ చూపిస్తూ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఖచ్చితంగా చూడండి. ఫస్ట్ మీ మొబైల్ని ఆన్ చేసుకొని యూట్యూబ్లోకి వెళ్ళండి. యూట్యూబ్లో నుంచి లాస్ట్లో మీ అకౌంట్ కనిపిస్తుంది, అకౌంట్లోకి వెళ్ళండి. అకౌంట్ నుంచి ఛానల్లోకి ఎంటర్ అవ్వండి. అండ్ నెక్స్ట్ ఛానల్లోకి వెళ్ళినాక కింద షార్ట్స్ ఉంటుంది, షార్ట్స్ మీద క్లిక్ చేయండి. అక్కడ ప్లస్ సింబల్ ఉంటుంది, దాన్ని టచ్ చేయగానే మీకు వీడియో అంతా చూపిస్తుంది. సో మీకు కావాల్సిన వీడియోని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఆన్ చేశారంటే ప్రాసెసింగ్లో ఉంటుంది వీడియో ఫ్యూ మినిట్స్.
సో వీడియో డౌన్లోడ్ అవ్వగానే బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసేసి హోమ్లోకి వెళ్ళిపోండి. హోమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత వై స్టూడియో అని అందరి దగ్గర ఉంటుంది యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి. వై స్టూడియోలోకి వెళ్ళి కంటెంట్ దగ్గర క్లిక్ చేయండి. ఎందుకంటే మనం ప్రైవేట్లో పెట్టాం కదా, అందుకని కంటెంట్లోకి వెళ్ళామంటే మనం అప్డేట్ చేసిన వీడియో ఏమంటే అక్కడ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. అండ్ నాదైతే కొంచెం టైం పడుతుంది అప్డేట్ అవ్వడానికి. చూసారు కదా అక్కడ టైం చూపిస్తుంది, రెడీ అయిందట. ఓకే, నెక్స్ట్ పెన్సిల్ దాని మీద క్లిక్ చేయండి. ఎందుకంటే మనం ఎడిట్ చేయాల్సిన బ్యాలెన్స్ కొంచెం ఉంది కాబట్టి పెన్సిల్ మీద క్లిక్ చేయండి. అక్కడ టైటిల్ ఇందాక ఇచ్చుకుంటే ఓకే, బట్ ఇచ్చుకోకపోతే మాత్రం ఇప్పుడు ఖచ్చితంగా డెఫినెట్గా ఇచ్చుకోవాల్సిందే టైటిల్. నెక్స్ట్ యాడ్ డిస్క్రిప్షన్ అని ఉంటుంది, వెళ్ళి వీడియోకి తగ్గట్టుగా టైటిల్ ఇవ్వండి. ఏ టైటిల్ అంటే ఆ టైటిల్ ఇచ్చామనుకోండి, తర్వాత మానిటైజేషన్ దగ్గరికి వెళ్ళినాక చాలా ఇబ్బంది అవుతుంది. సో టైటిల్ ఇచ్చేసి కొన్ని హ్యాష్ ట్యాగ్స్ అండ్ స్ట్రైట్ లైన్స్ యాడ్ చేసుకోండి. నేనైతే ఏదో ర్యాండమ్గా పెట్టేశాను, జస్ట్ మీకు ఇది తెలియాలి అన్నట్టు అదేదో పెట్టేసి వదిలేశాను. నెక్స్ట్ వచ్చేసి ప్రైవేట్లో పెట్టుకున్నాం కదా, దాన్ని పబ్లిక్లో సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ రిలేటెడ్ వీడియో లొకేషన్ ఇవేం కదిలించొద్దు, లాస్ట్లో ఉంటుంది ట్యాగ్స్ అండ్ సంథింగ్ అని, ట్యాగ్స్లోకి వెళ్ళండి. సో మనం మెయిన్ థింగ్ వచ్చేసి ఇదే కాబట్టి ఫస్ట్ ట్యాగ్స్ అని ఆన్ చేసుకొని ఫస్ట్ బ్యాక్కి వచ్చేసేయండి హోమ్లోకి. నెక్స్ట్ గూగుల్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత సెర్చ్లోకి వెళ్ళాలి. సెర్చ్లోకి వెళ్ళి ర్యాపిడ్ ట్యాగ్స్ అని టైప్ చేయండి. అక్కడ ఒక .com వస్తుంది, దాని మీద క్లిక్ చేసుకోవాలి మనం, అప్పుడే ఆ వెబ్సైట్ ఓపెన్ అవుతుందన్నమాట. ర్యాపిడ్ ట్యాగ్స్ అని మనం సెర్చ్ చేస్తే rapidtags.com అని ఒకటి వస్తుంది వెబ్సైట్, దాన్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత జనరేట్ ట్యాగ్స్ అని చూపిస్తుంది చూడండి, యూస్ ట్యాగ్ జనరేట్స్. సో దాని మీదకి వెళ్ళి ట్యాప్ చేసామంటే మనం ఏదైతే టైటిల్ పెడతామో వీడియోకి ఆ టైటిల్ని యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ దింపేయండి. నేనేం చేశానంటే మన వీడియో టైటిల్ని నేను అక్కడ యాడ్ చేశాను, హౌ టు యాడ్ ట్యాగ్స్ అని కొట్టాను. సో అది కొట్టగానే ఆ సెర్చ్ బార్ ఆన్ చేయగానే అసలు ఎన్ని ట్యాగ్స్ వస్తాయో చూడండి దాని గురించి. ఇవే మెయిన్ మనకి, ఇవన్నీ మనం ఆ ట్యాగ్లో యాడ్ చేసుకున్నామంటే వీటిలో ఒక చిన్న పాయింట్ అయినా వాళ్ళు సెర్చ్ చేసేటప్పుడు ఎమ్మటే మన వీడియో అక్కడ డిస్ప్లే అవుతుంది. సో దానివల్ల మన వీడియో ఎమ్మటే వాళ్ళు ఆన్ చేసి చూసిన తర్వాత వ్యూస్ కౌంట్ అవును అలా జరుగుతుంది. సో మెయిన్ ఖచ్చితంగా వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ట్యాగ్స్ అనేవి అంత ఇంపార్టెంట్ అనమాట, వాటి వల్ల వ్యూస్ ఇలా పెరుగుతాయి. సో వాటిని ఎమ్మటే కిందకు వచ్చేసి కాపీ అని ఉంటుంది, అక్కడ కాపీ క్లిప్ కొట్టేసేయండి. క్లిప్ కొట్టేసిన తర్వాత అది కాపీ అవుతుంది. ఇంకా డైరెక్ట్గా బ్యాక్ వచ్చేసి మనం ఇందాక యాడ్ ట్యాగ్స్ ఉన్నాం కదా, మనం కాపీ చేసింది ఆ క్యాప్షన్స్ పైన అక్కడ యాడ్ అవుతుంది. సో అది మనం లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నామంటే ఎమ్మటే ట్యాగ్స్ అక్కడ ఆన్ అయిపోతాయి. సో మొత్తం పడిపోతాయి, ఆల్మోస్ట్ ఎన్ని ఉంటే అన్ని పడతాయి. ఇంకా మనం నెక్స్ట్ చేయాల్సింది వచ్చేసి కామెంట్స్ అవి చూసుకోవాలి. కామెంట్స్ నేను ఆన్లోనే పెట్టుకున్నాను. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా మొత్తం అయిపోయింది, బ్యాక్ రావడమే. బ్యాక్ వచ్చేసిన తర్వాత డైరెక్ట్గా సేవ్ అని కొట్టేయడమే. సేవ్ కొట్టేసిన తర్వాత అది డౌన్లోడ్ అవ్వదు, ఇంకా డైరెక్ట్గా మనం ఇప్పుడు దాకా యాడ్ చేసిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని సేవ్ చేసుకుంటుంది. ఇంకా నార్మల్గా మన వీడియో జనరేట్ అయిపోయింది అనమాట అందరికీ. సో పబ్లిక్లో పెట్టేశాం కాబట్టి అందరికీ ఫార్వర్డ్ అయిపోతుంది. వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు ఇలాంటి ఏమైనా చిన్న చిన్న డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను ఒక లాంగ్ వీడియో చేసి మీ డౌట్స్ని క్లియర్ చేస్తాను. దట్స్ ఇట్ గైస్, బాయ్.